కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ చేస్తున్న కార్యక్రమాలు వివాదంగా మారాయి. ఒక్కో సందర్భంలో అధికారులు కూడా చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. ఆయన కావాలని చేస్తున్నారా, పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్నారా, టీడీపీకి తన ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. వర్మ తన ట్విట్టర్ ఖాతాలో తన వల్లే విజయం సాధ్యమైందంటూ పవన్ ను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు. దీనిపై వివాదం జరిగింది. తర్వాత ఆ పోస్టును తొలగించారు. తనకు సంబంధం లేదు, తన టీం పెట్టారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అధికార కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనడానికి లేదు. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా విరజిల్లే పాదగయాలో వర్మ శనివారం పర్యటించారు. ఏర్పాట్లు పర్యవేక్షించారు. భారీ ఏర్పాట్లు చేశామని మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మరోపక్క ఎన్నికల ప్రచారం చేస్తూనే ఆలయానికి వచ్చి ఆయన ఏర్పాట్లు పర్యవేక్షించటం, ఆలయంలోని మీడియాతో మాట్లాడటంతో అధికారులు ఏమీ అనలేకపోయారు. ఇది ఎక్కడ తమ మీదకు వస్తుందోనని భయపడుతున్నారు. వాస్తవానికి అధికారులు ఆయన వచ్చినప్పుడు దూరంగానే ఉన్నారు. కానీ ఆలయంలో ఆయన పర్యవేక్షణ చేయటం, ఏర్పాట్ల గురించి వివరించడం వివాదాస్పదంగా మారింది. అధికారులు, ఎన్నికల కమిషన్ ఏమంటుందోనని భయపడుతున్నారు. కలిసి ఓటు రిక్వెస్ట్ చేయడం, దాంతో పాటుగా శివరాత్రి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో చూడటం కూడా జరిగింది. 26వ తారీఖు మరి మహాశివరాత్రి, 27 రథోత్సవం, అలాగే కార్యక్రమాలన్నీ ఉన్నాయి టెంపుల్లో. ఇది ఈ యొక్క స్వామివారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మహాశివరాత్రి అదేవిధంగా రథోత్సవాన్ని కూడా ఏర్పాట్లు ఏదైనా స్వామివారి దర్శనానికి భక్తులకి ఇబ్బంది లేకుండా, ఏ విధమైన తొక్కిసలు లేకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రివ్యూ కూడా జరిగింది. పోలీసులు అందరూ కూడా కలిసికట్టుగా, టెంపుల్ సిబ్బంది అందరూ కలిసి, అదేవిధంగా వాలంటీర్స్, అన్ని పార్టీలకు సంబంధించిన వాలంటీర్స్, భగవంతుడి కార్యక్రమం కాబట్టి భక్తులకి సేవ చేయడానికి ఆ రోజు అందరికీ దర్శనాలు ఏర్పాటు చేయడం కాకుండా మరి ఎంత దూరం